ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతని రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా జీవించేవారు. ఈ రాజ్యంలోని ప్రజలందరూ ఎక్కడా దొంగల భయం లేదు, శత్రువుల బెడదలేదు. పన్నులు తక్కువగా ఉండేవి. కాబట్టి ప్రజలు అందరూ చాలా సంతోషంగా మరియు ప్రశాంతంగా జీవించేవారు. న్యాయం సక్రమంగా జరిగేది. మన రాజు ప్రజలను ఎంతో ప్రేమించేవారు. ఆయన పరిపాలనలో అందరూ ఎంతో సంతోషంగా మరియు క్షేమంగా ఉన్నారు. అయితే రాజుకి మాత్రం మనశ్శాంతి ఉండేది కాదు. ఎంత సంపద ఉన్నా, ఎంత గౌరవం ఉన్నా అతని మనసులో ఎప్పుడూ భయం, ఆందోళన ఉండేవి. మహర్షి, నేను జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి నాకు మార్గనిర్దేశం చేసి జ్ఞానోదయం కలిగించండి. నా అజ్ఞానాన్ని తొలగించండి మహాత్మా. స్వామీ, నా రాజ్యంలో అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నాకు మాత్రం ప్రశాంతత లేదు. నాయనా, నిజమైన ప్రశాంతత ఎప్పుడూ ఏదో భయం, బాధ వెంటాడుతున్నాయి. నేనేం చెయ్యాలి? మనిషికి మనశ్శాంతి అనేది బాహ్య ప్రపంచంలో దొరకదు. అది నీ అంతరాత్మలోనే వెతుక్కోవాలి అని అర్థం చేసుకో. సరే రాజా, నువ్వు నిజంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే నీ రాజ్యాన్ని నాకిచ్చేయి. అది నీకు శాంతిని కలిగిస్తుంది మరియు నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే స్వామి. ఈ క్షణం నుంచి ఈ రాజ్యం మీదే. నేను నా రాజ్యాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఇది నా బాధ్యత మరియు మీ ఆశీర్వాదం కోసం. అప్పుడు జ్ఞాని మళ్ళీ అడిగాడు, అయితే నువ్విప్పుడు ఏం చేస్తావు? నేను ధర్మమార్గంలోనే నడుస్తాను. అది నాకు శాంతిని ఇస్తుంది. నేను ఎక్కడికైనా వెళ్లి ఏదో పనిచేసుకుంటూ జీవిస్తాను. ఆ మాటలు విన్న ముని శాంతంగా తల ఊపుతూ రాజువైపు చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండు. నా ప్రతినిధిగా ఈ రాజ్యాన్ని నడుపు. నీవిక్కడే ఉండి ఈ రాజ్యాన్ని ఎంతో బాధ్యతగా మరియు ధర్మబద్ధంగా పాలించాలి. నీకు తెలిసిన పనులనే చెయ్యి. 1 సంవత్సరం తర్వాత నేను వచ్చి చూస్తాను. నేను తప్పకుండా అలాగే చేస్తాను గురువుగారు. మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. రాజు అలాగే చేయసాగాడు. కాని ఈసారి అతని మనసులో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు అతనిని చూపించింది. ఈ రాజ్యం నాది కాదు. నేను కేవలం బాధ్యత నిర్వర్తిస్తున్నాను. మీరు చెబుతున్నది నిజమే. కర్తవ్యం నిర్వహించడమే మన బాధ్యత. ఆశ్చర్యంగా కొద్ది రోజులకే అతని భయాలు తగ్గిపోయాయి. మనసు ప్రశాంతంగా మారింది. నిద్ర బాగా పట్టేది. ఆనందంగా జీవించసాగాడు. రాజా, మీరు ఎంతగా మారిపోయారు! ఈ మార్పు చూసి నేనెంతో ఆశ్చర్యపోతున్నాను. కాలం తెచ్చిన మార్పు ఇది. జ్ఞానీగారు, ఇంతకుముందు ఎప్పుడూ దిగులుగా కనిపించే రాజు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా కనిపిస్తున్నాడు. నిజమే, మీ మార్గమే. రాజా, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా, తృప్తిగా ఉన్నాను అని నీకు మనస్ఫూర్తిగా చెప్పగలను. జ్ఞానిగారు, స్వామీ, ఇప్పుడు నేను చాలా హాయిగా ఉన్నాను. నాకు ఎలాంటి భయాలు లేవు. మునుపెన్నడూ ఇంత ప్రశాంతంగా లేను. మరి ఇప్పుడు చేస్తున్న పనులకు, ముందుగా చేసిన పనులకు ఏమైనా తేడా ఉందా? అవును, కాలంతో పాటు మన ఆలోచనలు మరియు పనుల ఉద్దేశాలు కూడా మారుతుంటాయి. లేదు స్వామీ, అప్పుడు ఇవే పనులు చేసేవాడిని. ఇప్పుడు ఇవే పనులు చేస్తున్నాను. తందందు, అదే నిజమైన రహస్యం రాజా. అప్పట్లో ఈ రాజ్యం నాదని భావించేవాడివి. అందుకే భయాలు, బాధలు, ఒత్తిడులు వచ్చేవి. ఇప్పుడు ఇది నీది కాదని భావించి కేవలం బాధ్యతగా పనిచేస్తున్నావు. అందుకే నీకు ప్రశాంతత వచ్చింది. మనకు ఉన్న ప్రతిదాన్ని ఈ నాది అని ఎక్కువగా పట్టించుకుంటే భయం పెరుగుతుంది. ఈరోజు ఆ జీవిత సత్యం నాకు స్పష్టంగా అర్థమైంది. బాధ్యతగా చూస్తే మనసుకు ప్రశాంతత వస్తుంది. మీరు చెప్పిన మాట నిజం. నా మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది.